సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఏముంది అంటే ఇంకా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదా, ఇక ఇంతవరకు ఏం చేయలేదు. కాకపోతే లేట్ అయింది. మొన్న సంక్రాంతి ముందు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. మళ్ళా 26వ తారీఖు ఇస్తాను చెప్పింది. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయింది. రైతు భరోసా 12,000 చేసిండు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది అది? ఇక అంటే రైతు భరోసా 12,000 అంటే ఇటువరకు పుట్టలకు ఆటికి ఇటుకి ఇచ్చింది. ఇప్పుడు సాగు చేసే భూమికే 12,000 ఇస్తారు. ఇది మంచిది. ఆర్టీసీ మహిళలు ఉచితం వస్తుంది, అది బాగానే ఉంది. అంటే మామూలుగా కూలీ చేసుకొని పోయి వస్తారు నల్గొండకి ఇటుకి అప్పట్లో, వాళ్ళకు కిరాయి తప్పింది. నెలకు 5-6 వేలు చెప్పిపోయింది. విద్యుత్ వస్తుందా? 200 వస్తుంది. ఉచిత గ్యాస్? ఉచిత గ్యాస్ సబ్సిడీ వస్తుంది, అకౌంట్లలో పడుతుంది. హైడ్రా పనితీరు ఎట్లా ఉంది? అది బాగుంది. కాకపోతే ఊర్లలో రావాలి. అది ఊర్లలో షెర్లు కబ్జా చేస్తారు. అది ఊర్లలో ఇటు వస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు సీఎం రేవంత్ రెడ్డి తిడుతుంది కదా, ఎట్లా చూస్తారు? తిడతాడు ఆయన. ఇటువరకు గుట్టలకు రాళ్ళకు ఆటికి రైతు బంధు ఇచ్చిండు. ఒక్కొక్కరు ఆసాములు బస్తాలలో వేసుకపోయారు. ఇప్పుడు సాగు చేసే భూములకు ఇచ్చే వరకు ఇలా కోపం వస్తుంది, అంతే ఏం లేదు. కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎట్లా ఎట్లా అంటే ఆయన చేసిన పనులు బాగాలేవు. ఆయన క్రీడా శాఖ మంత్రి ఉన్నప్పుడు అవి చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అది కరెక్టే. ఎందుకంటే మామూలు వ్యక్తి పోయి సినిమా పోయి తొక్కేసలాట చనిపోతే ఇంత ఫస్ట్లో ఇంత రెస్పాన్స్ ఇవ్వలే, తర్వాత అంత టైట్ చేసినాక రెస్పాన్స్ ఇచ్చినాక. మంత్రి కోమరెడ్డి పరిపాలన ఎట్లా? వెంకరెడ్డి బాగానే పర్వాలేదు. ఏం చేసింది? ఇక రోడ్లు చేస్తుంది. ఇప్పుడే మననే సంవత్సరం, ఇంకా ఉంది 4 సంవత్సరాలు. Subscribe us and press the bell icon for more interesting updates.